హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నిన్న మా చెల్లి పనసకాయ తీసుకొని వచ్చింది. అది కట్ చేసే పనిలో తను ఉంటుంది. దీని గురించి అసలు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అని శోధించి సాధించి మీకు చెప్పే పనిలో నేను ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా గబగబా అసలు పనసకాయ తినడం వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది చూసేద్దాం. హిమోగ్లోబిన్ పర్సెంట్ చాలామందికి తక్కువ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా పనసపండు తింటే కనుక మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే పోషకాలు మరియు విటమిన్లు రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా గుండె నొప్పి, గుండెపోటు సమస్య తీవ్రతను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధుల నుండి కాపాడుతుంది. పనసపండులో కాల్షియం శరీరంలో ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాస్ను మరియు అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. ఈ పనసపండులో పిండి పదార్థాల చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పనస పండే కాదు, పనస చెట్టులో కూడా అన్ని భాగాలు మనకు ఉపయోగపడినవే. పనస కలపలో వీణలు, మద్దెలు చేస్తుంటారు. దీని కర్రని ఎక్కువగా చిన్న చిన్న పడవలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మృదంగం, కంజీర, సంగీత పరికరాలను తయారు చేస్తారు. ఫర్నిచర్, తలుపులు, కిటికీలు వంటి గృహ పరికరాలను తయారు చేయడంలో ఉపయోగిస్తారు. మన దేశంలో పనసాకులను వంటింట్లో కూడా ఉపయోగిస్తారు. వీటిని ఇస్తరాకులుగా కూడా ఉపయోగిస్తారు. పనస జిగురు పింగాణి పాత్రలకు, బకెట్లకు పడిన చిల్లులను మూయడానికి ఉపయోగిస్తారు. దీన్ని వార్నిష్లో కూడా ఉపయోగిస్తారు. పనస చెట్టు వేర్లను చెక్కి ఫోటో ఫ్రేములుగా తయారు చేస్తారు. పనస పండును కొందరు అయితే తినకూడదు. మరి వాళ్ళు ఎవరో తెలుసుకుందామా? పనస పండును డయాబెటిక్ ఉన్నవారు తీసుకోకపోవడం మంచిది. వీటిని తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే మధుమేహంతో బాధపడేవారు పనస పండును ఎక్కువ మోతాదులో తినకపోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు కూడా పనసపండు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గర్భధారణ సమయంలో అధిక చక్కెర స్థాయితో బాధపడే స్త్రీలు దీనికి దూరంగా ఉండాలి. గర్భిణీ మహిళలు పనస తొనలను తినే ముందు వైద్యుల సలహాను తప్పనిసరిగా తీసుకోవడం మంచిది. జాక్ ఫ్రూట్ రక్తంలో గడ్డ కట్టడాన్ని వేగవంతం చేస్తుంది. కాబట్టి రక్త సంబంధిత వ్యాధులు ఉన్నవారు పనసను తినకుండా ఉండడం మంచిది. నంజు, కడుపు నొప్పి, అగ్నిమాంద్యం, క్షయ, శుక్రనష్టం, అండవాతం మొదలైన వ్యాధులు ఉన్నవారు పనస పండును తినకుండా ఉండాలి. అధిక బరువు గల వారు కూడా, అలర్జీ ఉన్నవారు ఈ పండును